అరే కల్కి సినిమాకి వెళ్దాంరా. నేను చూసాను రా బాబు. అవునా? అలా అయితే మరి ఇంకా సినిమా రివ్యూ ఛానల్లో అప్లోడ్ చేయలేదు రివ్యూ? చేస్తా ఇప్పుడు వస్తున్న ఆఫీస్ నుంచి చేస్తా. అరే ఈగర్లీ వెయిటింగ్ రా, తొందరగా అప్లోడ్ చేయవా? ఈ రోజే అనుకుంటా. ఓకే, ఓకేరా, సబ్స్క్రైబ్ చేస్తా, లైక్ చేస్తా. షూర్ రా, బాయ్. బాయ్. చూసారుగా, ఎవరిని గెలికినా ఎవరిని కదిపినా కల్కి. ఈరోజు ఇద్దరు ఎవరితో మాట్లాడినా ఆ కల్కి గురించి అడుగుతారు. సో మొత్తం ఈరోజంతా కల్కి 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 మహిమ ఈరోజు. సో మనం రివ్యూ చెప్పుకుంటున్నాం ఈరోజు. కొంచెం ఫ్రెష్గా హానెస్ట్గా మంచి రివ్యూ చెప్పుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవ. వెల్కమ్ టు సినిమా రివ్యూస్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కల్కి. ఓకే, సో అయ్యా నాగర్ అశ్విన్, నీకు నమస్కారం, శతకోటి వందనాలయ్యా. మాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. మాకు కాదు, మా తెలుగు సినిమాకి ఇలాంటి సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చావు. ఒక ఇంటర్నేషనల్ సినిమాని తెలుగులో మేము డబ్ చేసి చూస్తున్నాం ఫీలింగ్ మాకు కలిగించావు. ఈ సినిమా చూస్తున్నాం సేపు నీకు దానికి ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తనివి తీరదు. ఓకే, ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి నువ్వు తీసుకున్న పాయింట్ కానీ, సో అసలు నీ విజన్కే అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఫ్యూచర్ని పాస్ట్ని నువ్వు కలిపిన విధానం, అసలు తీసుకున్న పాయింట్ అస్సలు ఎవరికైనా వస్తుందా? అరే ఎలా ఆలోచించారా ఈ సీను, లేకపోతే ఈ థాట్ ఎలా వచ్చింది నీ బ్రెయిన్లో? ఇంకేమైనా ఉన్నాయా భయ్యా? నాకు అర్థం కావట్లేదు. కానీ అశ్విన్, సీరియస్లీ మైండ్ బ్లోయింగ్ అసలు. నెక్స్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన చలసాని అశ్విని దత్ గారికి నిజంగా ఆయనకి అభినందించాల్సిందే. ఎంత సొంత వాళ్ళకైనా సరే 500 కోట్లు, 800 కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం అనేది కంపల్సరీ లేదు. కానీ ఆయన విజన్, మీ విజన్ ఎంత గట్టిగా ఉంటే ఆయన బిలీవ్ చేసి ఇన్ని 100 కోట్ల బడ్జెట్ పెట్టినందుకు నేను వస్తాయా రాదా అని చెప్పను, కంపల్సరీ రికవరీ అవుతుంది. ఇది నా వర్డ్, ఎందుకంటే నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారు ఇండియన్ సూపర్ స్టార్ అయిన, అండ్ కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, దీపికా పడుకోనే గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ఇంపార్టెంట్, రాజేంద్ర ప్రసాద్ గారు, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, ఇంతమందిని నువ్వు ఇంత భారీ క్యాస్టింగ్ని హ్యాండిల్ చేసిన విధానం, మెయిన్ దుల్కర్ సల్మాన్, వీళ్ళందరినీ నువ్వు హ్యాండిల్ చేసిన విధానం మాత్రం అస్సలు హ్యాట్సప్. ఇంత భారీ కాస్టింగ్ని ఒక్కొక్క సింగిల్ ఫ్రేమ్లో అందరిని చూపించిన విధానం, ఎవరికి ఇంపార్టెన్స్ తగ్గకుండా, నేను ఈ క్యారెక్టర్ నేను చేసినందుకు నేను ఏమన్నా వాళ్ళు ఫీల్ అవుతారేమో లేదు. ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా సరే ఇచ్చిన ఇంపార్టెన్స్ హ్యాట్సప్. ఇంకొక మెయిన్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ రాజమౌళి గారు అండ్ ఆర్జీవి గారు. అస్సలు భయ్యా, థియేటర్లో రామ్ గోపాల్ వరం గారిని ఫస్ట్ టైం నువ్వు డిబేట్ చేశావు యాజ్ యాక్టర్గా. ఆయన ఇన్నేళ్ల కెరియర్లో ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సినీ కెరియర్ ఉంటుంది. ఫస్ట్ టైం నీ సినిమాలో డిబేట్ చేశారు. ఆ 2 minutes 1 minute చింపేశాడు. ఆయనకు మేబీ హీరో కింద ఫ్యూచర్లో ఛాన్స్ నువ్వే ఇస్తామని తెలియదు. రాజమౌళి గారికి ప్రభాస్కి మధ్య జరిగిన ఆ చిన్న ఇంట్రడక్షన్ సీనే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఇన్స్టాలో, రీల్స్లో, మీమ్స్లో బీభత్సంగా ఫేమస్ అవుతాయి. ఓకే, బ్రహ్మానందం గారు, ప్రభాస్ గారు,
వాళ్ళ మధ్య మనం ఇంతకుముందు 'రెబెల్‌లో' చూసాము. ఇంకా డిఫరెంట్ మూవీస్‌లో ఆళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా మనం చూసాం. ఈ సినిమాలో కూడా మన 'ప్రభాస్' గారు రెంట్ కట్టరు. "నా రెంట్ ఎప్పుడిత్తావురా స్వామి" అని చెప్పి ఆయన బాధపడతారు. ఆళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బాండింగ్, ఆ కామిక్ బాండింగ్ అనేది హిలేరియస్‌గా వెళ్ళింది. అసలు బ్రహ్మానందం గారిని అసలు ఆయనేం మాట్లాడక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద అలా కనపడంగానే మనకు ఆటోమేటిక్‌గా నవ్వొచ్చేస్తది. అలాంటి ఆయన 'ప్రభాస్' గారు ఆళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఆ సిట్యుయేషన్స్ కానీ అద్దిరిపోయాయి. అండ్ 'ప్రభాస్' చెప్తున్నాను నాగేశ్వర్. 'ప్రభాస్' గారిలో ఉన్న కామిక్ యాంగిల్‌ని మన 'కరుణాకరన్' గారు 'డార్లింగ్' సినిమాలో యూజ్ చేసిన తర్వాత ఫుల్ అండ్ అవుట్ యూజ్ చేసుకున్నది నువ్వే. అండ్ మనకి చిన్న చిన్న రిఫరెన్సెస్ కనపడతాయి మనకి. ఇక 'బుజ్జిగాడులో' గానీ, లేకపోతే మన ఇంకా డిఫరెంట్ 2, 3 సినిమాలు 'ఏక్ నిరంజన్‌లో' గానీ, ఆ క్యారెక్టర్ 'బాహుబలి' నుంచి మొత్తం 3 కొన్ని మిక్స్ చేసి అండ్ ఈ సినిమాలో ఒక నాటీ యాంగిల్ కూడా మన 'ప్రభాస్‌కి' నువ్వు చూపించిన విధానం అస్సలు నీ థాట్ అసల ఇలా ఇందులో 'ప్రభాస్‌కి' యొక్క నాటీ యాంగిల్ చూపించాలని నీ థాటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. అండ్ నువ్వు తీసుకున్న పాయింట్ పాస్ట్‌ని, ఫ్యూచర్‌ని నువ్వు ప్రెజెంట్ చేసిన విధానం అండ్ సింక్ చేసిన విధానం ఒక్కొక్క దానికి 6,000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని 2000 అంటే 6,000 సంవత్సరాలు జరగబోయే స్టోరీని రెండుని నువ్వు సింక్ చేసిన విధానం అస్సలు అది ఎవడికి అసలు రాలేదు, రాదు కూడా. సో హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ సినిమాలో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మన అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ అంటే మన బాలీవుడ్‌కి యాంగ్రీ మ్యాన్ అన్న పేరు ఆయనకి బిరుదు ఉండిపోయింది. అండ్ నెక్స్ట్ నుంచి మన ఇండియాకి మహాభారతంలో అశ్వత్థామ అని ఉంటే గట ఇండియాలో నెక్స్ట్ ఎవరు చేసినా చేయకపోయినా అశ్వత్థామ క్యారెక్టర్ గుర్తుపెట్టుకునేది ఇప్పటి వరకు నెక్స్ట్ ఎవడైనా ఉన్నాడు అంటే ఆయన అమితాబ్ బచ్చన్ గారే. అమితాబ్ బచ్చన్ అంటే అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ అన్న వేలో నువ్వు ఆయన ప్రొజెక్ట్ చేసిన విధానం, ఆయన చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్ అసలు. అండ్ ఈ వయసులో కూడా ఆయన 70+ ఇయర్స్లో కూడా ఆయన చేసిన యాక్టింగ్ కానీ, స్టంట్స్ కానీ అసలు యంగ్ హీరోల్లో కూడా చేస్తారా లేదా అన్న వేలో ఆయన ప్రొజెక్ట్ చేసిన విధానం అసలు అమితాబ్ బచ్చన్ గారే నమ్ముండొచ్చు, నమ్మలేకపోయి ఉండొచ్చు మేబీ అమితాబ్ బచ్చన్ గారే. అంత గ్రేట్గా ఆయన ప్రొజెక్ట్ చేశారు. అండ్ దీపికా పడుకోన్ ఆవిడ ఇప్పటి వరకు కూడా చాలా మంది గ్లామర్ యాక్టర్స్గా ఆ విధంగా ఈ విధంగా వాడుతున్నారు, డ్యాన్స్ అన్నీ కానీ ఫస్ట్ టైం ఒక సెటిల్డ్ యాక్టింగ్లో ఆవిడ ఒక మదర్గా తన ఫీల్ అయ్యే విధానాన్ని తను చూపించిన యాక్టింగ్ అసలు మనం అప్రిషియేట్ చేయాలి. దీపికా పడుకోన్ క్యారెక్టరే మెయిన్, సుమతి ఆవిడ క్యారెక్టరే మెయిన్ ప్లస్ సినిమాకి. దీపికా పడుకోన్ కూడా మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్. ఓకే, చిన్న చిన్న రోళ్ళు ఎవరైతే మన దుల్కర్ సల్మాన్ మంచి రోల్ చేశారు. ఆయన ఉన్న 2 minutes 3 minutesలో దుల్కర్ సల్మాన్ బాగా చేశాడు. నెక్స్ట్ మన అర్జునుడి కింద మన విజయ్ దేవరకొండ చేశారు. కాకపోతే నేను విజయ్ దేవరకొండ గురించి చెప్పాలి అంటే గట్ట విజయ్ దేవరకొండ సూట్ అయ్యాడా లేదని నేను కంపేర్ చేయను. కానీ ఆపోజిట్లో ప్రభాస్ ఉండడం వల్ల ఆయన స్క్రీన్ ప్రజెన్స్కి అర్జునుడి కింద విజయ్ దేవరకొండ సెట్ కాలేదేమో అని నాకు అనిపించింది. బట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు తీసుకుని పెట్టారో ఐ డోంట్ నో. బట్ నాకు అనిపించింది, నేను జెన్యున్గా చెప్తున్నాను. బేసికల్గా విజయ్ దేవరకొండ తక్కువ కాదు, కానీ ప్రభాస్ గారి ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి నువ్వు చూపించిన ఆ షాట్కి అసలు ఎవడైనా సరే పక్కన ఆపోజిట్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు అన్న విషయమే మర్చిపోయి ప్రభాస్ని అలా కల్లారా అలా చూస్తూ ఉండిపోతారు. ఓకే, అది హైలైట్. అండ్ మహాభారతం షార్ట్స్ నువ్వు తీసిన ఆ కొన్ని జస్ట్ విజువల్స్ ఆ తీసిన షార్ట్స్కే నువ్వు గూస్ బంప్స్ తెప్పించంటే మేబీ ఫ్యూచర్లో నువ్వు మహాభారతం తీస్తే అసలు కూర్చోబెట్టేస్తావేమో, ఎవరికి తెలియదు అసలు. అండ్ ఈ సినిమా నేను చెప్తున్నాను, ఇది తెలుగు సినిమా కాదు, ఇది ఇండియన్ సినిమా కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ సినిమా. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వు తీసుకొచ్చిన మన ఒక తెలుగువాడిగా నేను గర్వంగా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ సినిమా చూశాను నేను ఈరోజు మన హైదరాబాద్లో. మన తెలుగువాడు తీసిన ఇంటర్నేషనల్ సినిమా చూశాను. మేబీ వాళ్ళు కూడా హాలీవుడ్ వాళ్ళు కూడా ఇది పంపతీసి మన సినిమా ఏమో అక్కడ వాళ్ళు తీసేశారా అన్న వేలో ఆలోచించినా సరే మనం అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ సినిమా స్టోరీకి వచ్చేసరికి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను మర్చిపోలేదు, అండ్ లాస్ట్లో చెప్తాను అనుకున్నా, కాకపోతే ఆయన గురించి కూడా చెప్పాలి. ఆయనే మన కమల్ హాసన్ గారు ఉన్న
జస్ట్ ఆ బిట్స్, ఎందుకంటే మేబీ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ అది ఆయనది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాటిలో అంతా భైరవ అశ్వత్థామ వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్ చూపించాడు. కమల్ హాసన్ గారు ఉన్న ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన చూపించిన విధానం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్. అసలు ఒక్కళ్ళేంటి ప్రతి వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో అందరూ అద్దరగొట్టారు పెర్ఫార్మెన్స్. ఓకే. అండ్ ఇంకా అంటే నాకు ఇంకా చెప్పాలి అసలు ఆ సినిమా పొద్దున్నుంచి మైండ్లో తిరిగేస్తున్నా. ఆఫీస్కి వెళ్ళినా ఎవరినైనా అడుగుతున్నా, అరే ఏమైందిరా అంటే కలికి 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 అంటే కలికి లేరా మొత్తం అంతా. నిజం భయ్య, ఈరోజు నిజంగా నువ్వు రికమెండ్ చేసి ఐటీ కంపెనీలు సెలవు ఇప్పించారు. ఎందుకు ఇప్పించలేదు? పని లేదు, ప్రొడక్టివిటీ లేదు, నీ మీద కేసు కూడా వేస్తారేమో ఐటీ కంపెనీలు. ఓకే, ఎందుకంటే మైండ్లో అలా దూరేసింది. అలాంటి సినిమా తీసాను. ఓకే, సినిమా ప్రకారం కొంతమంది కొంతమంది ఇస్తూ ఉంటారు ఏంటంటే ప్రభాస్ ఏంటి 20 మినిట్స్ తర్వాత వచ్చాడు, 30 మినిట్స్. రివ్యూర్స్ మీకు చెప్తున్నాను, నాగేశ్వన్ అనే ఒక పర్సన్ ఆయన అనుకున్న కథ ఒక 30 మినిట్స్ తర్వాత వచ్చాడా 20 మినిట్స్ తర్వాత డైరెక్టర్కి వదిలేయండి అబ్బా. మీరెవరు డిసైడ్ చేయడానికి? ముందు వచ్చేయాలి, తర్వాత వచ్చేయాలి, వచ్చి ఫైటింగ్ చేసే ఆయనకి తెలియదా? ఇంత విజన్ ఉన్నవా, ఇంత కాస్ట్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సినిమా తీసినందుకు ఆయనకి తెలీదా? ఎక్కడ భైరవాన్ని తీసుకురావాలి, ఎక్కడ అశ్వత్థామని తీసుకురావాలి, ఎక్కడ కల్కిని తీసుకురావాలి ఆయనకి తెలీదా? మీరు చెప్పాలా సజెషన్స్? ఒక్కోసారి మీ థాట్ ప్రాసెస్ చూస్తే నాకే ఏంటి ఇంకా ఎదగరా, వీళ్ళు ఇంతేనా, ఇలాగే ఉంటారా, మీరు మారరా అని ప్రభాస్ చెప్పాడు కదా, నువ్వు మారవని. నాకు అర్థమవుతుంది అంటే మీరు మారరు, మీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు అక్కడే ఉండిపోతుంది. నా ఒపీనియన్ చెప్పిన, ఇది మన తెలుగు సినిమా, మీరు ఎందుకు డిగ్రేడ్ చేసుకుంటారు? ఈ తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ ప్రొజెక్ట్ చేయాలి, ఇది మనవాడు తీసిన సినిమా ఇంటర్నేషనల్. అరే చెప్పండి రా, పాజిటివ్గా చెప్పండి. సినిమా అంతా ఇంత బాగున్న తర్వాత కూడా మీరు చెప్పడానికి ఎందుకు డిగ్రేడ్ చేసుకున్నారు? ఏమైనా వర్గ వివక్షలు ఏమైనా ఉన్నాయేంటి మన మధ్య? తెలుగు సినిమాని లేపుదాం మనం. ఓకే. అండ్ ఇంకొక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వచ్చింది ఆర్ట్ వర్క్. ఈ సినిమాకి తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ మన 3 గంటల సేపు కూడా వేరే ప్రపంచంలో కూర్చోబెట్టి నిజంగా 2800లో సేమ్ 2898లో ఇలాగే ఉంటుందా మొత్తం అంతా కూడా విజువల్స్ కానీ కళ్ళ కట్టినట్టు చూపించారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్. సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నా ఆయన పేరు ఏదో పేరు ఉంది భయ్య, నాకు ఇది నోరు తిరిగి సాగట్లేదు. మీరేమన్నా ఉంటే వికీపీడియాలోకి వెళ్ళి చూడండి, మీకేమైనా తిరిగితే గట్టా కమెంట్లలో పెట్టండి. ఓకే, నాకైతే తిరగలేదు. ఓకే, ఆయన ఆ కంట్రీ కూడా మనకు తెలియదు. కాకపోతే ఆయన కెమెరా పనితనం, ఆయన మహాభారతం షార్ట్స్ చూపించిన విధానం మైండ్ బ్లోయింగ్ అంతే క్లైమాక్స్లో. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు, నాగేశ్వరం ఇద్దరు డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ కూడా ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి డైలాగు ప్రతి చోట ఎక్కడెక్కడ చెప్పుకుంటా వెళ్తే ఎక్కడెక్కడ డైలాగ్ కావాలి, ఎంతవరకు మాట్లాడాలి అంత సెటిల్గా మొత్తం అంతా కూడా డైలాగ్స్ రాశారు. నీట్గా చెప్పారు, ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఆ డైలాగులు కూడా ఓ భారీగా ఓరి లేచుడో అన్న వేళ ఇంతంత పెద్ద పెద్ద డైలాగులు. ఎందుకంటే ఫ్యూచర్లో అలాగే మాట్లాడుకుంటారు, చాలా లిమిటెడ్గా మాట్లాడుకుంటారు, ఒక్కొక్క పురాణాల్లాగా మాట్లాడుకోరు. అశ్వత్థామ కూడా చాలా, అశ్వత్థామ వీళ్ళకి భాష తెలియదేమో మరి, చాలా సైలెంట్గా ఉంటుంది. వస్తున్నాడమ్మా నేను కాపాడుతామా నీతో పాటు ఉంటాను, ఆ వేళనే చూపించారు అశ్వత్థామ. అండ్ ఇంకొకటి, అశ్వత్థామ భైరవ వాళ్ళు విరోధులా లేకపోతే స్నేహితులా, అది మీరు సినిమా చూసి తెలుసుకుని ఎందుకు అశ్వత్థామ అని భైరవ ఎందుకు దెబ్బలాడుకున్నారు, ఏంటి కథ ఏంటి మొత్తం అంతా కూడా మీకు సినిమా చూస్తేనే క్లారిటీ వస్తుంది. అండ్ చిన్న షార్ట్ అండ్ సింపుల్గా చెప్తాను. ఇందులో మన హీరో భైరవ ఒక బౌంటీ హంటర్. మనవాడికి ఒక రాయల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఒక కోరిక ఉంటుంది. దానికోసం కాంప్లెక్స్లోకి వెళ్ళాలనుకుంటాడు. ఆ కాంప్లెక్స్కి వెళ్తాకి చిన్న బౌంటీ హంటర్లు పెట్టుకుంటా ఏదో చిన్న చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈయనకి ఒక జాబ్ పార్ట్ దొరికింది. అది చేస్తే కొన్ని మిలియన్ యూనిట్స్ వస్తాయి. యూనిట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కరెన్సీని ఫ్యూచర్లో యూనిట్స్ అంటారు. ఓకే, ఇన్ని యూనిట్స్ అయితే మిలియన్ యూనిట్స్ అయితే నేను అక్కడికి వెళ్తానన్న వేలో సో మనోడు థాట్ చేసి ఆ వర్క్ ఏంటనేది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు స్పాయిలర్ అలర్ట్ అవ్వడం, ఎవరు పట్టుకుంటాడు ఏంటి అనేది మీకు చెప్పడం. ఆ పట్టుకునే విధానంలో అమితాబ్ బచ్చన్కి ఈయనకి ఏమైనా, అశ్వత్థామకి భైరవ్కి ఏమైనా దెబ్బలాట జరిగిందా ఏంటి, అసలు భైరవ్ ఎవరు, క్లైమాక్స్కి వచ్చేసరికి భైరవ ఎవరు అనేది మీరంతా కూడా సినిమా చూస్తేనే ఫీల్ అనేది మీకు వస్తుంది.
గూస్ పంప్స్ అనేవి మీకు వస్తుంది. నేను చెప్పేసాను అనుకో, ఆ ప్రెజెన్స్ అంతా కూడా మీరు ఫీల్ అవ్వలేరు థియేటర్లో కూర్చొని. చెప్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ బుజ్జి. మనం యానిమేటెడ్ సిరీస్లో, అమెజాన్ ప్రైమ్లో యానిమేటెడ్ సిరీస్లో అది బుజ్జి ఎలా వచ్చింది, ఎలా వచ్చి కింద పడితే మనవడు వెళ్ళి ఆ బుజ్జిని రెడీ చేశాడు, ఆ చిన్న బుజ్జికి మధ్య ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్య ఎలా కుదిరింది, మొత్తం అంతా క్లియర్ కట్గా వీళ్ళిద్దరూ ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎలా సాయం చేసుకున్నారు. అండ్ ఈ బుజ్జికి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది బాయ్, ఎంత సింక్గా చెప్పిందంటే వాళ్ళ మధ్య ప్రభాసు కీర్తి సురేష్ మధ్య నిజంగా ఒక మూవీ తీస్తే ఎంత బాగుంటుందన్న ఫీలింగ్ కూడా కలిగించారు. ఎందుకంటే బుజ్జికి అండ్ ప్రభాస్కి మధ్య కెమిస్ట్రీ కానీ, మాట్లాడుకునే విధానం కానీ అలాగే ఉంటుంది. మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నిజంగా ప్రభాస్ కీర్తి సురేష్ ఒక మూవీ తీస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ నడిస్తే ఎలా ఉంటుంది అన్న వేలో మనం ఫీల్ అవుతాము. అంత బాగా చెప్పింది. కీర్తి సురేష్ కూడా అప్లాస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి మొత్తం అంతా మనం మాట్లాడేసా అంటే నేను అనుకునేది ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ సినిమా, మన సినిమా మనం ప్రమోట్ చేసుకోవాలి. మీరందరూ కూడా తప్పకుండా సినిమా థియేటర్లోనే చూడండి. ఒక 10 మందికి చెప్పండి, ఇది అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి తెలుగువాడు చూడాల్సిన సినిమా. మీ తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, అందరినీ చూపించేసేయండి. మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. బాహుబలి ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకున్నారు, ఆ తర్వాత బాహుబలి తర్వాత ఆర్ఆర్తో ఇంటర్నేషనల్ పునాదులు వేశారు. దాన్ని నాగశ్విన్ కంటిన్యూ చేస్తున్నాడు. నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అందరూ థియేటర్లో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.